స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ వి భక్తి ఛానల్ని చూస్తున్న అందరికీ కూడా నమస్కారం. మనకు భాద్రపద బహుళ పాడ్యం నుండి పితృపక్షాలు ఆరంభమయ్యాయి. పితృపక్షాలనే మహాలయ పక్షాలని, పెద్దలకు పెట్టే రోజులని రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటాం. అసలు ఈ పితృపక్షాలంటే ఏమిటి, ఈ పెద్దలకు ఎందుకు స్మరించుకోవాలి అనే విషయాలకు సంబంధించిన సంపూర్ణమైన వివరణను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న అనేక రకాలైన సందేహాలు నివృత్తి అయిపోతాయి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అనేక రకాలైన మీకు కలిగే సందేహాలు నివృత్తి కావడమే కాకుండా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్న స్థితిని మీరు పొందుతారు. ఈ వీడియోలో అసలు పితృపక్షాలంటే ఏమిటి, పితృపక్షాలలో మనం ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఈ పితృపక్షాలను నిర్వర్తించడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి, తర్వాత మన పితరులకు కలిగే లాభం ఏమిటి, ఇలాంటి అనేక లోతైన అంశాల విశ్లేషణ ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు పితృపక్షాలు అంటే ఏమిటి? మనము ఈ దేహంతో ఉన్నాము, ఈ రూపంతో ఉన్నాము, మనకు ఈ ఆలోచనలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మన గతంలోని మన తాత ముత్తాతలు, వారి తల్లిదండ్రులు, వారి నుండి ఉద్భవించిన మన తల్లిదండ్రుల నుండి వచ్చినవే కదా. అంటే మనకు వచ్చే ఈ ఆలోచనలు, ఈ రూపము, ఈ తేజస్, ఈ పోలికలన్నీ కూడా వాళ్ళ నుండి వచ్చినవి. కేవలము శాస్త్రం ఏం చెప్తుంది అంటే కేవలం ఇవి మాత్రమే కాదు, వారు జీవించి ఉన్నప్పుడు నేర్చుకున్న విజ్ఞానం కూడా మనకు ఇప్పుడు వస్తుంది. అలాగే వాళ్ళు చేసిన కర్మలు కూడా పాపపుణ్యాల రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం చేసే కర్మలు కూడా వారికి అనుసంధానమై ఉంటాయి. ఇది ఒకరికొకరి ఇంటర్లింకింగ్ ప్రాసెస్. దీనిని గుర్తించిన మన పూర్వీకులు మనము దేవతలను ఎంతగా ఆరాధించాలో అలాగే మన చనిపోయిన పితరులను కూడా అంతగా ఆరాధించాలనే నియమాన్ని పెట్టారు. అలా ఆరాధిస్తే అనేక రకాలైన శుభాలు కలుగుతాయని, ఆరాధించని వారికి అశుభం కలిగే సూచన కూడా ఉంది అని వారు మనకు అనేక గ్రంథాలలో తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ పితృపక్షాలు వచ్చాయి. అసలు పితృపక్షాలు అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత మొదటగా అతని జీవి ఏమవుతుంది? సాధారణంగా మరణించిన తర్వాత మొదటి 11 రోజుల పాటు ఈ యొక్క భూమి మీదనే ఆ జీవి ఉంటుంది. 11 రోజుల తర్వాత మనము శ్రాద్ధకర్మలు నిర్వహించగానే జీవి మన భూమి నుండి విడిపోతుంది. అక్కడి నుండి పితృలోకానికి ఆ జీవి యొక్క ప్రయాణము ఆరంభమవుతుంది. ఈ పితృలోకానికి ఆ జీవి చేరుకోవాలంటే 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో వారికి ఆకలి దప్పులుంటాయి, వారికి అనేక రకమైన కోరికలుంటాయి. అందుకొరకు మన పెద్దలు ఏం చెప్పారంటే, ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు సూతకాన్ని పాటించండి, ఆ సమయంలో వారికి సంబంధించిన స్మరణ చేయండి, వారికి సంబంధించిన శ్రాద్ధ కర్మలు చేయండి అని చెప్పారు. అందుకోసం మనం నేటికి కూడా ఆ కర్మలు నిర్వహిస్తూ ఉంటాం. సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ జీవి పితృలోకానికి వెళ్ళే ముందు ఇక్కడ 3 రకాల శరీరాలను పొందుతుంది. ఒకటి పితృలోకంలో ఉండే శరీరము, 2 తర్వాతి జన్మకు వెళ్ళే శరీరము, 3వది స్వర్గనరకాలను అనుభవించే యాతనా శరీరం. ఇది 3 రకాలుగా విభజించబడుతుంది. ఈ 3 శరీరాలకు కూడా ఇంటర్లింకింగ్ ఉంటుంది, ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడు ఈ పితృలోకంలోకి వెళ్ళే శరీరము 7 తరాల పాటు ఉంటుంది. అలాగే తర్వాత జన్మకు వెళ్ళే శరీరము ఏదైతే ఉందో అది జన్మను పొందుతుంది. ఇతడు జీవించి ఉన్నప్పుడు చేసే అనేక పాపకర్మలు, పుణ్యకర్మల ఆధారంగా అతడు స్వర్గాన్ని చేరాలా, నరకాన్ని చేరాలా అనేది నిర్ణయించబడుతుంది కదా. అతడు స్వర్గలోక ప్రాప్తో, నరకలోక ప్రాప్తో పొంది యాతనా శరీరం వాటిని అనుభవిస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. అయితే దాని తర్వాత ఇప్పుడు పితృలోకంలో ఉన్న ఆ పితరులకు ఆకలి దప్పులుంటాయి, కోరికలుంటాయి. ఆ కోరికలు, ఆ ఆకలి దప్పులను
మరి ఎవరు తీర్చాలి అంటే ఆ పితరుల నుండి ఉద్భవించిన తరం తీర్చాలి. పూర్వము కర్ణుడు తన జీవితం అంతా కూడా అనేక దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా దాన ధర్మాలు చేశాడు. తర్వాత మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత అతడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో అతనికి అన్ని రకాల ధనము, ధాన్యము, బంగారాలు, కిరీటాలు, ఒక రాజవంశానికి కావలసిన అన్ని రకాల వస్తువులున్నాయి. కానీ అన్నము, పానీయం లేదు. మరి అన్న పానీయాలు లేకపోతే ఆ యాతనా శరీరానికి ఆకలి కాదా? అప్పుడు యమధర్మరాజును కర్ణుడు అడిగాడట. నేను అన్నీ ఉన్నాయి గానీ నాకు ఆకలి అవుతుంది. అన్నం లేదు ఎందుకు? అంటే నీవు అన్ని దాన ధర్మాలు చేశావు గానీ ఎవరికీ కూడా భోజనాన్ని పెట్టలేదు. అందుకే నీకిప్పుడు లేదు. మరి నాకది ఎలా అందుతుంది అంటే, నీ తరపున ఎవరైనా భూమిపైన నీ వారసులుంటే వారు పెట్టింది నీకు అందుతుంది. మరి లేకపోతే మరి ఏమిటి పరిస్థితి? అంటే నీవు జీవించి ఉన్నప్పుడు చేస్తే నీకు అందుతుంది అని చెప్పాడు. ఇప్పుడు కర్ణుడు ఆయన స్వర్గలోకంలో ఉన్నాడు. అతనికి దైవశక్తులున్నాయి కాబట్టి అతడు యమధర్మరాజును ఒక కోరిక కోరాడు. అయ్యా! నాకు వారసులెవరూ లేరు. నాకే ఒక 15 రోజులు ఇవ్వండి. నేను భూమి మీదకి వెళ్ళి ఆ యొక్క అన్నపానీయాలు ఇచ్చి వస్తాను. అప్పుడు యమధర్మరాజు ఆ కర్ణునికి అనుమతిస్తే అతను వచ్చి భోజనాదులు ప్రజలకు ఏర్పాటు చేసి 15 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన యమధర్మరాజుని అడిగాడు. అయ్యా! ఇదొక్కటి ఈ పరిస్థితి నాకు మాత్రమే కాదు, ఎంతోమంది జీవులు బ్రతికి ఉన్నప్పుడు చెయ్యని దాన ధర్మాలు చెయ్యరు. మరి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే, వాళ్ళ కోసం కూడా ప్రతి సంవత్సరం కూడా నేను వెళ్ళిన ఈ 15 రోజులు వాళ్ళను కూడా భూమి మీదకి పంపండి. వాళ్ళకు కూడా ఈ యొక్క అనుమతి ప్రసాదించండి అని అడిగితే యమధర్మరాజు ఆ కర్ణునికి వరమిచ్చాడు. అవే ఈ పితృపక్షాలు. ఇది మహాభారతంలో అంతర్గతంగా ఉండే ఒక విషయం. కానీ వాస్తవానికి మన పురాణాలలో, మన యొక్క శాస్త్రాలలో ఏముంది అంటే, సూర్యుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో, సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించినది మొదలు మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్ళేంత వరకు, అంటే తులారాశిలో గమనంలో కూడా కన్యా తులా రాశులలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క పితరుల లోకంలో ఎవ్వరూ ఉండరు. ఆ పితరులందరూ మన భూమి మీదకొస్తారు. వచ్చి వివిధ రూపాలలో వారి యొక్క వారసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకోసం తిరుగుతారు అంటే, అక్కడ వాళ్ళకు ఆకలి దప్పులు తీర్చడానికి వీళ్ళు తమ వారసులను అడగడానికి వస్తారు. ఆ కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజులే ఈ పితృపక్షాలు. ఈ పితృపక్షాలలో సూర్యుడు సింహరాశిలో నుండి కన్యా రాశిలోకి మారతాడు. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఈ పితృపక్షాలు అంటే అర్థమైంది కదా! మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చనిపోయిన మన పెద్దలని, పితరులను, వారిని ఏ లోకాలలో ఉన్నా సరే వారిని మనం ఇక్కడి నుండే సేవించడానికి, వారిని తృప్తిపరచడానికి ఉద్దేశించబడిన రోజులు. ఇవి మొత్తం పక్షము అని చెప్తున్నాం కదా! ఇది 15 రోజులు ఉంటాయి. ఈ 15 రోజులలో ఆ పెద్దలందరూ కూడా వారి వారి లోకాల నుండి, పితృలోకాల నుండి మన భూలోకానికి వస్తారు. మన భూలోకంలో మన చుట్టే తిరుగుతూ ఉంటారు. వారు ఆ సమయంలో మనను గమనిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళని సేవించడం ద్వారా, ఆ పితృకర్మలు చేయడం ద్వారా వారు సంతృప్తిని పొందుతారు. ఇది పితృపక్షాల యొక్క ప్రధాన ఉద్దేశము. అయితే ఈ పితృపక్షాలు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భాద్రపద మాసము అనేది దక్షిణాయనంలో వస్తుంది. మనకు సంవత్సరం మొత్తము 12 నెలలు ఉంటే మొదటి 6 నెలలు మొత్తం ఉత్తరాయణం. ఇక ఆషాఢమాసం తదుపరి వచ్చేది దక్షిణాయనం. ఉత్తరాయణము దేవతలకు ఉద్దేశించినదైతే దక్షిణాయనం మొత్తము పితరులకు ఉద్దేశించినది, పితృదేవతలు సాంత్వన పొంది. ఈ దక్షిణాయన ప్రారంభం నుండే పితృదేవతలకు ఆకలి దప్పులు, కోరికలు మొదలవుతాయంట. అంటే ఆషాఢమాసంలోనే వారికి ఆకలి దప్పులు మొదలవుతాయి. వారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మన భూలోకానికి వచ్చేస్తారు. ఈ భూలోకానికి వచ్చే రోజులలోనే
ఈ భాద్రపద మాసం ఉంటుంది. ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షము అమావాస్య ముందు వచ్చే పక్షమంతా కూడా పితరులకు మనం స్వాగతం తెలిపే రోజు. కాబట్టి భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఈ యొక్క పితృకార్యములను నిర్వహించాలి. ఇక 2025వ సంవత్సరమైన ఈ సంవత్సరము మనకు భాద్రపద బహుళ పాడ్యమి సెప్టెంబర్ 8వ తేదీన ఆరంభమవుతుంది. ఇది అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ వరకు పితృపక్షములు ఉంటాయి. సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 21 వరకు మనం పితృపక్షములను నిర్వహించాలి. ఆ సమయంలో పితృదేవతలందరూ వివిధ రూపాలలో మన దగ్గరే ఉంటారు. ఇదంతా అర్థమైంది. కానీ అసలు మనము ఈ పితృశ్రాద్ధాలను నిర్వహించడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు పితృలోకంలో ఎవరైతే మన పితరులు ఉంటారో వారు వివిధ రూపాలు పొందుతారని చెప్పారు. వాళ్ళు ఇంతకుముందు కర్ణుని ఉదంతంలో కూడా మనం తెలుసుకున్నాం. వారికి సంబంధించిన ఆకలి దప్పులను కేవలం వారి వారసులు మాత్రమే తీర్చగలరు. వారి వారసులమైన మనము ఇక్కడ నిర్వహించే పితృ కార్యాల వల్ల, పితృ శ్రాద్ధాల వల్ల వాళ్ళు సంతృప్తి చెందుతారు. వాళ్ళు సంతృప్తి ఎలా చెందుతారో ఇప్పుడు వివరిస్తున్నాను. మనము ఈ పితృశ్రాద్ధము అన్నా పితృకార్యము అన్నా చాలామందిలో ఉన్న ఒక భావన ఏంటంటే, పిండాలు తయారు చేసి బ్రాహ్మణులను పిలిపించి పెట్టాలేమో అని. కానీ వాస్తవానికి పితృశ్రాద్ధము అంటే అర్థము ఎవరి కులాచారాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ పితరులకు ఇష్టమైన పనులు చేయడం. ఇప్పుడు కొందరి ఆచారంలో పిండాలు పెట్టి వారిని తర్పణాదులు వదలడం ఆచారంగా ఉంటుంది. కొందరి ఆచారంలో బ్రాహ్మణులను పిలిచి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. వారు అలా నిర్వహించుకోవచ్చు. మరికొందరి ఆచారంలో శాకంతో మరణించిన పితరుల ఫోటోలను పెట్టి వారి ముందు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది కూడా పితృశ్రాద్ధం కిందికే వస్తుంది. మరికొందరు నదీ తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నువ్వుల నీళ్లతో తర్పణములు వదులుతూ ఉంటారు. ఎవరు ఏ విధంగా చేసినా ఇవన్నీ కూడా శ్రాద్ధక్రియ కిందికే వస్తాయి. కాబట్టి ఈ శ్రాద్ధక్రియలు చేయడం ద్వారా ఆ పితృదేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా చాలా సాంత్వన పొందుతారు. ఇలా సాంత్వన పొందినప్పుడు వారికి ఎలాంటి సుఖం కలుగుతుంది అంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, మన పితృదేవతలు మరణించిన తర్వాత 3 విభాగాలుగా అయిపోతారు. ఒకరు వేరే జన్మలో ఉంటారు, ఒకరు పితృలోకంలో ఉంటారు, ఒకరు స్వర్గ నరకాలలో ఉంటారు. ఇప్పుడు మనం పెట్టిన ఆ పితృశ్రాద్ధాల వల్ల పితృలోకంలో ఉన్న ఆ యొక్క పితరులకు అది ప్రత్యక్షంగా అందుతుంది. పునర్జన్మ పొందిన మన పితరులు ఏ రూపంలో ఏ అంశతో ఉంటే ఆ రూపానికి సంబంధించిన ఆహారంగా అందుతుంది. ఉదాహరణకు మా తాతగారు చనిపోయారండి, వారికి ఇక్కడ పితృశ్రాద్ధం పెట్టాను. మా తాతగారు ఒకవేళ ఈ జన్మలో ఆవుగా పుట్టి ఉంటే పచ్చ గడ్డి రూపంలో మన పితృశ్రాద్ధం అతనికి లభిస్తుంది. అక్కడ అతనికి ఆకలి దప్పులు తీరుతాయి. అలాగే యాతనా శరీరం పొందుతూ నరకం అనుభవిస్తూ ఉంటే ఆ నరక బాధ నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి ఇది. మనం ఇక్కడ చేసే ఒక క్రియ వల్ల మన పితరులు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సంతోషం వల్ల వారు తమ వారసులమైన మనని సుఖవంగా ఉండమని, వంశాభివృద్ధి కలగాలని ఆశీర్వచనాలు, తద్వారా మనకు ఉన్నతి అనేది లభిస్తుంది. మనము మన పితరులను మర్చిపోయి ఎలాంటి పనులు చేసినా అది వ్యర్థమండి. ఎందుకంటే మనం ఇక్కడ జీవించి ఉన్నాము, మనం ఇంత సుఖంగా బ్రతుకుతున్నాము అంటే వారి యొక్క కృపనే కదా. కాబట్టి మనమే వారిని మరిస్తే మన భవిష్యత్ తరాలు మనని మరుస్తాయి. మీరు ఇంతగా చెప్తున్నారు, మరణించిన తర్వాత నిజంగా ఆత్మ ఉంటుందా, నిజంగా ఆ యొక్క లోకాలు ఉంటాయా అంటే, దీనికి సైన్స్ కూడా ఏం చెప్తుంది? ఒక న్యూటన్ గమన సూత్రం ప్రకారము సృష్టిలో ఏదీ కూడా పూర్తిగా నశించదు, రూపాన్ని మార్చుకుంటుంది అని చెప్తుంది. మరి మన పెద్దలు చెప్పింది ఏమిటి? మనం ఇప్పుడు జీవించి ఉన్నాం, మనము అనే ఒక ఆత్మ ఉంది. ఇది మనం పుట్టక ముందు కూడా ఉండాలి కదా, మరి మరణించిన తర్వాత కూడా ఉండాలి కదా.
అది కనుక్కున్న మన పెద్దలే కదా, వీరు ఈ లోకాలలో ఇలా ఉంటారు, వాళ్ళని ఇలా సేవించవచ్చు అని చెప్పింది. కాబట్టి ఈ పితృశ్రాద్ధాలు చేయాల్సిందే. పితృశ్రాద్ధాలు చేయడం వల్ల అక్కడ పితరులు సాంత్వన పొందుతారు. ఇక్కడ వారి యొక్క ఆశీర్వచనాల వల్ల మనం కూడా సుఖాన్ని పొందుతాం. పితృశ్రాద్ధాలు చేయడం వల్ల లేదా పితృ కార్యాలు చేయడం వల్ల లాభం ఏమిటో తెలుసుకున్నాం. మరి ఇవి ఏ రోజున చేయాలి? పితృపక్షాలంటే 15 రోజులు ఉన్నాయి కదా, మరి 15 రోజులలో ఏ రోజున చేయాలి? పితృపక్షాలలో చేసే ఏ కార్యాలైనా ఏవైనా కేవలం పితృశ్రాద్ధాలే కాకుండా వారి పేరుపై దాన ధర్మాలు చేయొచ్చు, అలాగే వారికి ఇష్టమైన పనులు చేయొచ్చు, అలాగే పితృశ్రాద్ధాలు తర్పణాలు రకరకాల పద్ధతుల్లో వారిని మనం సేవించవచ్చు. ఈ 15 రోజులలో మనం ఏది చేసినా అది మన పితృదేవతలకే అందుతుంది. కాబట్టి ఈ యొక్క 15 రోజులు వాళ్ళను మనం ఉద్దేశించి జరుపుకోవాలి. అయితే మరణించిన మన పెద్దలకు ఏ రోజున శ్రాద్ధం చేస్తే బాగుంటుంది? శాస్త్రములు చాలా లోతుగా విశ్లేషించాయి. 1 సంవత్సరం లోపుగా చనిపోయిన మన పితరులు ఎవరైనా ఉంటే పితృపక్షములు ఆరంభమైన రోజు నుండి, అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుండి మొదటి 5 రోజులలో శ్రాద్ధం పెట్టడం మంచిది. వాళ్ళు ఎక్కువ సంతృప్తి పొందుతారు. అంటే పాడ్యమి నుంచి పంచమి వరకు. ఈ సంవత్సరం అయితే 8వ తేదీ నుండి 8, 9, 10, 11, 12వ తేదీ వరకు కొత్తగా అంటే సంవత్సరం లోపు మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. కాదు, ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే, వారు మరణించిన తిథి గుర్తు ఉంటే ఆ మరణ తిథి నాడు ఆ యొక్క శ్రాద్ధక్రియను చేయాలి. అంటే ఎవరైనా షష్ఠి రోజు మరణించారనుకోండి, ఈ భాద్రపద శుద్ధ షష్ఠి నాడు చెయ్యాలి. పంచమి రోజు చనిపోతే పంచమి రోజు చెయ్యాలి. ఒకవేళ మరణించిన వారి తిథి తెలియదండి, మాకు తిథి గుర్తులేదు అనుకునే వాళ్ళు తిథి కంటే ముందు మరణ కారణ తిథిని కూడా తీసుకోవచ్చండి. మాకు మరణించిన తిథి రోజు మాకు వీలు కాదండి అనుకునేవారు ఆ మరణానికి కారణమైన తిథిని తీసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి చవితి రోజు యాక్సిడెంట్ అయింది, అతడు సప్తమి రోజు చనిపోయాడే అనుకోండి. సప్తమి రోజు పెట్టడం మనకిక్కడ వీలు కావడం లేదు, లేదా సప్తమి రోజు మనకు అనుకూలంగా లేదు. అప్పుడు యాక్సిడెంట్ చవితి రోజు అయింది కదా, మరణ కారణం చవితి రోజు కదా, ఆ చవితి రోజు మనం శ్రాద్ధం నిర్వహించుకోవచ్చు. ఇవన్నీ తెలియదండి, మాకు అతడు యొక్క స్థితి ఏదీ గుర్తులేదు అనుకున్నప్పుడు అమావాస్య రోజు పెట్టాలి. ఒక మాట, మనకు పౌర్ణమి రోజు దేవతలందరూ కూడా చంద్రుణ్ణి ఆశ్రయించి సుఖాన్ని పొందుతారు. దేవతలకు ఇష్టమైనది పౌర్ణమి. అమావాస్య రోజు మరణించిన మన పితరులకు ఇష్టమైనది. ఈ కాలంలో చాలామంది అమావాస్య అనగానే ఏదో అన్నింటికీ చెడు ఏమో అనే భావనలో ఉంటున్నారు. ఈ కాలంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ శ్రాద్ధక్రియ అమావాస్య రోజు వస్తుందనుకోండి, అమావాస్య రోజు చేయొచ్చా అని అనుమానపడుతున్నారు. వాస్తవానికి అమావాస్య రోజు చేసినది ఏదైనా మన పితరులు తీసుకోవడానికి ప్రత్యక్ష అనుమతి పొంది ఉంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు కూడా అంతే. మనకి ఈ తిథులు ఈ 15 రోజులలో ఏ తిథి ఏ రోజు పెట్టాలో మనకు సంశయం ఉంటే అమావాస్య రోజు పెట్టాలి. అందుకే దాన్ని సర్వపితృ అమావాస్య అని వ్యవహరిస్తారు. అందుకొరకు అమావాస్య రోజు చెయ్యాలి. ఇది కొత్తగా మరణించిన వారికి నేను ఇచ్చిన వివరణ. ఇక భర్త బతికుండగా చనిపోయిన స్త్రీకి నవమి నాడు శ్రాద్ధక్రియను పెడితే చాలా సంతోషపడుతుంది, ఆమె చాలా సంతృప్తి పొందుతుంది. అంటే భర్త మరణించగా సుమంగలిగా వెళ్ళి ఉంటారు కదా, అలాంటి వారికి నవమి రోజు పెట్టాలి. అలా నవమి రోజు పెట్టినప్పుడు ఎవరికైనా ముత్తైదువుని పిలిచి పసుపు కుంకుమ చీర కొన్ని సుమంగలికి సంబంధించిన వస్తువులు దానంగా ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఎవరైనా చిన్న పిల్లలు చనిపోయి ఉంటే, కొంతమంది 10 సంవత్సరాల లోపు బాలురు చనిపోతారు, లేదా ఉపనయనం కాని వారు చనిపోతూ ఉంటారు. అలాంటి వారికి ద్వాదశి నాడు ఈ యొక్క శ్రాద్ధక్రియను నిర్వహించాలి. చిన్నపిల్లలకు మరణించిన వారికి ద్వాదశి నాడు ఎక్కువ సంతృప్తిని పొందుతారు. అయితే ఇవన్నీ కూడా వారికి
మరణించిన యొక్క వయస్సుల ఆధారంగా, మరణించిన యొక్క స్థితి ఆధారంగా ఈ యొక్క శాస్త్రములు ఏ రోజున పెడితే ఎక్కువ సంతృప్తి చెందుతారో నేను మీకు చెప్తున్నాను. అలాగే ఎవరైనా అకాల మృత్యు మరణం చెందితే, అంటే సడన్ డెత్ సంభవిస్తే, కొందరు ప్రమాదాలలో చనిపోతూ ఉంటారు, మరికొందరు హత్య చేయబడి ఉంటారు, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారు, లేదా శరీరం ఛిద్రమై చనిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి అమావాస్య రోజు కంటే ముందు వచ్చే చతుర్దశి నాడు పెట్టాలి. దాన్ని అందుకే ఘట చతుర్దశి అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ చతుర్దశి నాడు అకాల మరణం పొందిన ఇతరులు విపరీతమైన సుఖాన్ని పొందుతారు, సంతృప్తిని పొందుతారు. ఈ కాలంలో చాలామంది కొత్తగా మరణించిన వారికి చతుర్దశి నాడు అంటే అమావాస్యకు ముందు రోజు పెడుతున్నారు. కాదండి, ఎవరైతే అకాల మరణం పొందుతారో వారికి మాత్రమే ముందు రోజు పెట్టాలి. ఈ సంవత్సరంలో చనిపోయిన వారికి పంచమి లోపల పెట్టుకోవాలని చెప్పాను. లేదా ఆ తిథి నాడు పెట్టండి, లేదా అమావాస్య రోజు పెట్టండి. ఇవన్నీ మాకు తెలియదండి, మేము పామరులము, మాకు ఇవన్నీ అర్థం కాదు అనుకునేవారు ఒకరోజే గుర్తుపెట్టుకోండి, అదే అమావాస్య. ఈ యొక్క సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చే అమావాస్యనే మహాలయ అమావాస్య, సర్వపితృ అమావాస్య అనడం జరుగుతుంది. ఇక ఈ పెద్దలకు ఎలా పెట్టాలి? ఇంతకుముందు నేను కొద్దిసేపు వివరించాను, అక్కడ మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ పెద్దలకు మనం ఎలా పెట్టాలి? పెద్దలకు శ్రాద్ధ క్రియలు లేదా పితృక్రియలు అనేది మన కులాచారాన్ని బట్టే నిర్వహించాలి. అంటే పిండములు తయారు చేసి ఆ యొక్క శ్రాద్ధ క్రియను నిర్వహించే ఆచారం మీ ఇంట్లో ఉంటే అలాగే నిర్వహించాలి. అలా ఆచారం లేని వారు కొంతమంది వారు చనిపోయిన యొక్క పితరుల యొక్క ఫోటోలను పెట్టి, వారికి ఇష్టమైన వస్తువులన్నీ పెట్టి, ఆహార పదార్థాలు పెట్టి శాఖ రూపంలో శ్రాద్ధం చేస్తారు. మీరు కూడా అలాగే చేయండి. ఇది కూడా కాకుండా మరికొందరు నదీ తీర ప్రాంతాలకు వెళ్ళి లేదా సొంత ఇంట్లో పితృ తర్పణములు వదులుతూ ఉంటారు. అలా ఆచారం ఉంటే అలాగే చేయండి. కేవలం శ్రాద్ధ క్రియలు మాత్రమే చేయడమే కాకుండా పితృదేవతలకు ఇష్టమైన వస్తువులను దానంగా ఇవ్వడము, పితృదేవతలకు ఇష్టమైన పనులను కూడా చేయడం కూడా చాలా పితృదేవతలకు సాంత్వననిస్తుంది. మీ కులాచారం ఎలా ఉంటే అలా చేయడమే విద్యుక్త ధర్మము. అయితే మా కులాచారాలు తెలియదు, ఎలా చేయాలి? ఇంకా కొంతమంది ఇవన్నీ చేయకుండా మన పితరుల పేరుపై బ్రాహ్మణులకు కానీ లేదా ఇతరులకు కానీ బియ్యము దానం ఇస్తూ ఉంటారు. పెద్దల పేరుతో బియ్యం ఇస్తూ ఉంటారు. అది కూడా శ్రాద్ధక్రియ కిందికే వస్తుంది. ఇవన్నీ కూడా మన పితరులకు శాంతిని ఇస్తాయి, సౌఖ్యాన్ని ఇస్తాయి. మీ కులాచారము, మీ కుటుంబాచారం ఎలా ఉంటే అలా నిర్వహించండి. చాలా మందిలో ఉండే సందేహాలకి ఇక్కడ వివరణ ఇస్తున్నాను. మొదటి సందేహము, అయ్యా మాకు ఈ పితృపక్షాల ఆచారం లేదండి, మేము ఈ పితృపక్షాలలో చెయ్యము, మేము సాధారణంగా దసరాకో, దీపావళికో, సంక్రాంతికో చేస్తాము, అప్పుడు మేము పెద్దలకు పెట్టుకుంటాము, మరి ఇప్పుడు చెయ్యాలా, అప్పుడు చెయ్యాలా? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ మహాలయ పక్షాలు అంటేనే పితృలోకం నుండి మరణించిన 7 తరాల పితృదేవతలు మన దగ్గరికి వస్తారు. మన ముందు నిలబడతారు. వివిధ రూపాలు పొంది ఉంటారు. మనకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. కనిపించని లేనంత చిన్నగా ఉండే చీమ నుండి అత్యంత పెద్దగా ఉండే ఏనుగు వరకు ఏ జీవి రూపంలో అయినా రావచ్చు. కొన్నిసార్లు మానవుల రూపంలో కూడా వారు వస్తుంటారు. అలా మన పితృదేవతలు ఈ పితృపక్షంలో మన భూమిపైనే ఉంటారు కాబట్టి ఇప్పుడు పెట్టడమే శుభాన్ని అందిస్తుంది. అయితే పూర్వపు రోజులలో పితృపక్షాలే అందరూ ఆచరించేవారు. కొందరికి ఆర్థిక భారం వల్ల కావచ్చు, లేదా వారికున్న అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, వారు పితృపక్షాలలో చేయలేని వారు దసరాకు చేస్తూ ఉండేవారు, దీపావళికి చేస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు అలా కొంతకాలం అలా చేస్తూ రావడం వల్ల ఇదే మా ఆచారం అనుకొని తర్వాత తరాలు భ్రమించి భావించి ఉండవచ్చు. కానీ పితృపక్షాలలో చేస్తే మాత్రమే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మీ ఇంటి ఆచారం ఎలా ఉన్నా పితృపక్షాలలో చేయడం మంచిది. ఇప్పుడు చేసి మళ్ళీ తర్వాత కూడా చేయండి, ఎలాంటి నష్టం లేదు. 2 సార్లు పెట్టవచ్చా,
మూడు మూడు సార్లు పెట్టవచ్చా? అయ్యా, మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన మన పితరులను స్మరించుకోవడానికి ఒక రోజంటూ ఏమీ లేదండి. నిరంతరం ప్రతిరోజు కూడా పెట్టవచ్చు. ప్రతి అమావాస్యకు పెట్టేవారుంటారు. కాబట్టి ఎన్ని సార్లు పెట్టాలి అనకుండా ఈ పితృపక్షాలలో మాత్రం తప్పనిసరిగా పెట్టండి. ఇక చాలా మందిలో వచ్చే మరొక సందేహం ఏమిటంటే, మేము సంవత్సరికాలు చేస్తూ ఉన్నామండి. మా తాతగారు మరణించారు గదా! ఆయన ప్రతి సంవత్సరం సంవత్సరిక శ్రాద్ధం పెడుతూ ఉన్నాము. మరి ఈ మహాలయ పక్షాలలో కూడా పెట్టాలా? మనము సంవత్సరిక శ్రాద్ధం పెట్టినప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి పెడతామండి. అంటే ఇప్పుడు మన తాతగారు చనిపోయారు కదా! ఆయన పాల్గొన శుద్ధ చవితి నాడు చనిపోయారనుకోండి. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ చవితి నాడు ఆయనకు మాత్రమే పెడతాం. కానీ ఈ మహాలయ పక్షాలలో పెట్టేది కేవలం ఒకరికి కాదు. మనం ఒకరికి పెట్టినా 7 తరాలలో చనిపోయిన మన పూర్వీకులందరికీ అందుతుంది. ఇక్కడ మనకు జీవితాన్ని ప్రసాదించిన మన పితృదేవతలందరూ కూడా ఆ శ్రాద్ధాన్ని స్వీకరిస్తారు. కాబట్టి మహాలయ పక్షంలో పెడితే అందరికీ పెట్టినట్టు అవుతుంది కాబట్టి సంవత్సరిక శ్రాద్ధం చేస్తున్న వారు కూడా ఈ మహాలయ పక్షాలలో వారు మరణించిన తిథి అనుసరించి కావచ్చు, మరణకాల తిథిని అనుసరించి కావచ్చు, లేదా అమావాస్య రోజు కావచ్చు, ఈ శ్రాద్ధ క్రియను నిర్వహించాలి. ఇంకా కొంతమంది వివిధ కారణాలతో ఈ యొక్క శ్రాద్ధ క్రియను నిర్వహించరు. మేము ఇప్పుడు చేస్తున్నాం కదండీ, లేదా మాకు ఆర్థిక వసతి లేదండి, మేము చెయ్యము అని చెయ్యకుండా ఉంటారు. మరి వారికేమైనా నష్టం జరుగుతుందా? బాగా వినండి. దైవ పూజలు చెయ్యకపోతే నష్టం అంతగా రాకపోవచ్చు. కానీ మరణించిన మన పితరులను స్మరించకపోయినా, వారికి సంబంధించిన శ్రాద్ధ క్రియలు చేయకపోయినా వచ్చే నష్టము ఎక్కువగా ఉంటుంది. ఇది శాస్త్రాలు కుండ బద్దలు కొట్టినట్టుగా మనకు చెప్పాయి. మరి ఆ నష్టాలు ఎలా ఉంటాయి అంటే, మీరు బాగా విన్నారో లేదో చాలామంది విని ఉంటారు. చాలామంది ఇళ్లలో పెళ్ళిళ్ళు కానివారుంటారు. చాలామంది ఇళ్లలో సంతానం లేక బాధపడుతూ ఉంటారు. పుట్టిన సంతానానికి దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడేవారుంటారు. ఇవన్నీ కూడా చాలా వరకు సమస్యలు పితృదోషాల వల్ల వస్తాయి. ఈ పితృదోషాలు ఎందుకొస్తాయి అంటే, ఇలాంటి పితృపక్షాలలో కావచ్చు, ఈ పితృదేవతలు మరణించిన తిథులలో కావచ్చు, వారిని విస్మరించడం వల్లనే వస్తాయి. సాధారణంగా పితృదోషాలను జాతక చక్రంలో మనము కనుక్కోవచ్చు. మనపై పితృదోష ప్రభావం ఉందా లేదా అనేది మనం పుట్టినప్పుడే మన యొక్క జాతక చక్రంలో నవమ స్థానాన్ని బట్టి మనము దాన్ని తెలుసుకోవచ్చు. నవమ స్థానంలో శని, రాహువు, కుజుడు మొదలైన పాపగ్రహాలు ఉన్నా, లేదా నవమ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నా వారికి అంతో ఇంతో పితృదోషం అంటుకుంటుంది. ఈ పితృదోషాలుంటే చాలా రకాల సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పితృదోషాలు ఎందుకు ఏర్పడతాయండి? మరణించిన మన గతంలోని పితరులు బాధపడి ఉంటేనే కదా! వారు ఏం కోరుకుంటారంట అంటే, మనము ఈ పితృశ్రాద్ధాలను చేయకపోవడం వల్ల వాళ్ళు విపరీతమైన వేదన గురవుతూ మనకు శాపాన్ని ఇస్తూ ఉంటారంట. నాకు ఉన్నతినివ్వని ఈ యొక్క వంశం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఈ వంశాన్ని నశించమని కోరుకుంటూ ఉంటారంట. అలా వంశనాశనాన్ని వాళ్ళు శపించడం ద్వారా ఆ యొక్క శాపాలే రకరకాలుగా మనకు చుట్టుకుంటూ ఉంటాయి. అందుకోసమే పితృశాపం ఉంటే, పితృదోషం ఉంటే దీనిని తీసివేయడం కూడా చాలా అసాధ్యమైన విషయం. ఈ శాపాల వల్లనే వివాహాలు కాకుండా, లేదా సంతానమూలకమైన సమస్యలు ఏర్పడడం, ఆ తర్వాత కుటుంబంలో ఆడవారికి తొందరగా వైధవ్యం సంభవించడం, దీర్ఘకాలిక రోగాల బారిన పడడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన సమస్యలకు ఈ కారణమవుతూ ఉంటాయి. మనము పితృదోషం వచ్చిన తర్వాత చేసే పూజల కంటే అసలు మనకు పితృదోషాలు అంటకుండా ఈ శ్రాద్ధ క్రియలు నిర్వహించడం ఎంత గొప్ప పని. అలాగే మనకు మాత్రమే కాదండి, మనం శ్రాద్ధ క్రియను చక్కగా చేయడం వల్ల మన సంతానం కూడా పితృదోషాలను పొందకుండా ఉండగలరు. వారు
చాలా ఉన్నతిగా సుఖంగా బ్రతకగలరు. ఇవన్నీ కూడా మన పెద్దల ఆశీర్వచనం. దేవతలు ఉన్నారో లేదో మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ మన పితరులను మాత్రం మనం ప్రత్యక్షంగా చూశాం కదా! వారైతే ఒకనాటి కాలంలో మన ముందే కదా తిరిగింది. మరి వారు సంతోషంతో ఇచ్చే వరాలే మన జీవనానికి ఉన్నతమైన మార్గాలు. ఇది చాలా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. చాలామందిలో అయ్యా మీరు పితృశ్రాద్ధాలు వదలమని, పితృతర్పణాలు వదలమని, లేదా పితృక్రియలు ఈ 15 రోజులలో తప్పనిసరిగా నిర్వర్తించాలని చెప్తున్నారు. కానీ మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయండి. పితృకర్మలు చేయలేని స్థితిలో ఉన్నాము అనేవారు కూడా ఉంటారు. అవునండి. అందరి యొక్క ఆర్థిక పరిస్థితి ఒకలాగా ఉండదు. కొందరికి విపరీతమైన అంటే రోజువారీ దినంలో తిండి కూడా అసాధ్యమైన స్థితిలో కూడా కొంతమంది జీవిస్తూ ఉంటారు. మరి అలాంటి వారు ఎలాంటి శ్రాద్ధాలు వదలగలరు చెప్పండి? మరి వాళ్లకు ఈ యొక్క పితృకార్యాలు ఎలా నిర్వర్తించాలి? మన హిందూ ధర్మశాస్త్రాలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్క విషయాన్ని విశదీకరించి చెప్పాయండి. ప్రతి దానికి కూడా పరిహార మార్గాలు చెప్పారు, ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పారు. ఈ యొక్క శ్రాద్ధము లేదా పితృక్రియలు ఈ 15 రోజులలో తప్పనిసరిగా చేయాల్సిందే. మరి ఇలా కటిక పేదరికంలో బాధపడుతున్నవారు, కొంతమందికి పేదరికం లేకపోయినా విపరీతమైన అనారోగ్యం ఉంటుందండి. వాళ్ళు చేయలేరు. మరి అలాంటి వాళ్ళు ఎలా చేయాలి? అంటే కేవలము పితృశ్రాద్ధాలో లేదా పితృదేవతలకు శాకం పెట్టడమో, లేదా వారి పేరుపై దాన ధర్మాలు చేస్తేనే పితృశ్రాద్ధం కాదండి. మీకు శక్తి లేకపోతే ఈ వారు మరణించిన తిథి నాడు కానీ, లేదా అమావాస్య రోజు గానీ, కొంచెం పచ్చగడ్డిని తీసుకొని ఒక ఆవు ముందుకు వెళ్ళి నిలబడండి. అమావాస్య రోజైనా, ఏ రోజైనా అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య. ఆ సమయంలో ఆ ఆవు ముందు నిలబడి పితృదేవతలను ఒకసారి స్మరించుకొని ఆ ఆవుకు ఆ పచ్చగడ్డి తినిపించినా పితృశ్రాద్ధం చేసినట్టే. దీనికైతే డబ్బులు ఖర్చు కావు కదండీ! ఇంకొక విషయము, మనకు 15 రోజుల పాటు కూడా మనకు పితృదేవతలు మన దగ్గరే కదా ఉండేది. భూమిపైనే ఉంటారు. వివిధ రూపాలలో మన దగ్గరికి వస్తూ ఉంటారని చెప్పాను. అందుకొరకు మన ఎక్కువగా పితృదేవతలు పక్షుల రూపంలో వస్తారండి. అంటే కాకి రూపంలో కావచ్చు, గ్రద్ద రూపంలో కావచ్చు, లేదా చిన్న చిన్న పక్షుల రూపంలో కావచ్చు వస్తూ ఉంటారు. వారి కోసము కొన్ని నీళ్లను, కొంచెం ఆహార పదార్థాలను, ఆ పక్షులు తినే ఆహార పదార్థాలను ఇంటి బయట ఉంచండి. అది కూడా పితృశ్రాద్ధం కిందికే వస్తుంది. ఇది కూడా చేయలేని వారు మిట్ట మధ్యాహ్నము ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళి సూర్యుణ్ణి చూస్తూ పితృదేవతలకు క్షమాపణలు చెప్పుకున్నా వారికి పితృశ్రాద్ధం వదిలినంత ఫలం వస్తుంది. దీనికి ఇంకా ఏ వస్తువు కూడా అవసరం లేదండి. మీరు ఒక్కరుంటే సరిపోతుంది. అలాగే ఆ సమయంలో నిజంగా మనం బాధపడాలండి. బాధపడుతూ చెప్పాలి. అంటే మనస్సుపూర్వకంగా చెప్పాలి. కొన్ని గ్రంథాలలో ముళ్ళ కంచెను పట్టుకొని ఆ యొక్క రక్తాన్ని కారుతూ ఉన్నప్పుడు చెప్పాలి, బాధపడాలి అని కూడా ఉంటుంది. ఇక పనస చెట్టు. పనస చెట్టు అంటేనే పితృదేవతలకు మూలాధారమైన చెట్టు. ఆ పనస చెట్టులో పితృదేవతలు నిక్షిప్తమై ఉంటారు. మనం పనస చెట్టు దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధను ఈ యొక్క పితృదేవతలకు సంబంధించిన క్షమాపణలు చెప్పుకొని నమస్కారం చేసి తర్వాత పనస చెట్టుని కౌగలించుకున్నా సరే పితృశ్రాద్ధం వదిలినట్టు. అలాగే చీమలకు చక్కెర వేయడం, పక్షులకు దానా వేయడం, పశువులకు దానా వేయడం, ఇవన్నీ కూడా పితృశ్రాద్ధం కిందికే వస్తాయి. పితృశ్రాద్ధము అంటే చనిపోయిన వారికి ఏదో చెయ్యడం అని కాదండి. వారిని సంతోషపెట్టడమే పితృశ్రాద్ధం యొక్క ముఖ్యమైన విధి. కానీ మన కులాచారాన్ని పాటించడం మొదటి విధి. వాటితో పాటు చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకా పాటిస్తే శుభమే కలుగుతుంది. ఈ పితృశ్రాద్ధాలలో, పితృపక్షాలలో, ఈ 15 రోజులలో దైవ పూజల కంటే కూడా పితృకార్యాలు చేయడం ద్వారానే ఉత్తమ గతిని వాళ్ళు పొందుతారు. వారు పొందడం వల్ల ఉత్తమ స్థితిని మనము పొందుతాం. ఈ పితృపక్షాల గురించి, పితృశ్రాద్ధాల గురించి మన పురాణాలలో గరుడ పురాణంలో, కాంద పురాణంలో వివరంగా వివరించారు.
ఇక్కడ ఎవరు ఏ రకంగా వివరించినా, ఆ గ్రంథాలలో ఏమున్నా, అన్ని గ్రంథాలలో ఉన్న మూలమైన అంశం మాత్రము ఈ 15 రోజులు మా పితృదేవతలు మన భూమి మీదనే ఉంటారు, మనతోనే ఉంటారు. వివిధ రూపాలలో మన దగ్గరికి వచ్చి వారి యొక్క ఆతృతని, వారి యొక్క కోరికను తెలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు వచ్చే ఈ రోజులని మనం ఎంత బాగా ఉపయోగించుకున్నామనే దాన్ని బట్టే మన జీవితాలుంటాయండి. కాబట్టి మీరు మీ పితరులను మరవకండి. మన భవిష్యత్ తరాలను మనని మరవకుండా చేయాలి. మనం కూడా ఏదో ఒకనాడు మరణించడం తప్పదు. మరణించిన తర్వాత కూడా మనం సుఖంగా ఉండాలి అంటే మన పిల్లలు కూడా, మన తరం కూడా మనకు శ్రాద్ధక్రియలు నిర్వహించాలి కదా! వారు నిర్వహించాలంటే కూడా తెలియని వాటిని మనం తెలుసుకొని వారికి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం కూడా అలాంటివి నిర్వహిస్తూ ఉంటే పరంపరగా మనం సుఖాన్ని పొందుతాము. వంశాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధ క్రియలు, పితృతర్పణాలు ఎవరు వదలాలి? అంటే తండ్రి గారికి కొడుకే వదలాలా? కూతురు వదలకూడదా? లేదా ఎవరెవరు వదలడానికి అర్హులు? అంటే వాస్తవానికి పితృతర్పణము, పితృశ్రాద్ధ క్రియలు వంశంలో వారు ఎవ్వరైనా చేయవచ్చు. కానీ స్త్రీలకు ప్రత్యక్ష అర్హత లేదు. స్త్రీలు కాకుండా పురుషులు, ఆ వంశంలోని పురుషులు ఎవరైనా చేయవచ్చు. చేసేవారు మాత్రము బ్రహ్మచారి అయి ఉండకూడదు. అంటే బ్రహ్మచారులకు పితృశ్రాద్ధాన్ని వదిలే స్థితి ఉండదు. బ్రహ్మచారులు అంటే ఇక్కడ ప్రస్తుత కాలంలో ఉపనయనం కానివారు, అంటే 10 సంవత్సరాలలోపు పిల్లలు పనికిరారు. 10 సంవత్సరాల నుండి లేదా ఉపనయనం అయిన వారు తమ యొక్క తాతలకు, తండ్రులకు, మరణించిన వారికి ఈ యొక్క పితృశ్రాద్ధాన్ని వదలవు. అలాగే ఈ పితృక్రియలు చేసేవారు బాగా, ఒకవేళ ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులున్నారనుకోండి, మొదటి కొడుకు చేయాలి. మిగతా ఇద్దరు అతనికి సహాయపడాలి. మొదటి వాడికి మాత్రమే ఆ పితృ కార్యాన్ని చేసే హక్కు ఉంటుంది. ఈ కాలంలో ఒక దౌర్భాగ్యమైన విషయం నేను వింటున్నానండి. అదేమిటంటే తల్లి, తండ్రి ఉంటారు. అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి. తండ్రికి పెద్ద కొడుకు పెడుతూ ఉంటాడు, తల్లికి చిన్న కొడుకు పెడుతూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులను కూడా పంచుకునే స్థితి వచ్చింది. వాస్తవానికి శాస్త్రం అలా చెప్పలేదండి. ఎవరు అయినా సరే మన పితృదేవతలకు ఆ వంశంలో ఉద్భవించిన మొదటి వాడే అర్హుడు. మరి రెండవ వాడు అతనికి సహాయకారి. ఒకవేళ మొదటి వాడు జీవించి లేకపోతే అప్పుడు రెండవ వాడు చేయాలి. లేదా మొదటి వాడు అశక్తుడైతే అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని లేదా అతని అనుమతితో రెండవ వాడు చేయాలి. మేము అన్నదమ్ములము ఒకరినొకరం మాటలు లేవండి, కొట్లాడుకున్నామండి, మరి మా అన్నగారు చేస్తారో చేయరో నేను చేయవచ్చా? అలాంటి సందర్భంలో అన్నగారు చేస్తారో లేదో అనుకున్నప్పుడు మీరు చేయండి, తప్పు లేదు. కానీ అతని అనుమతి తీసుకొని చేస్తే ఫలితాన్ని ఎక్కువ పొందగలరు. ఈ పితృపక్షాలలో మనం పితృశ్రాద్ధాలు చేస్తూ ఉంటాం కదా, మరి ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా? ఇది చాలా మందిలో ఉండే సందేహం. కానీ ఇది వాస్తవానికి ఈ పితృపక్షాలలో పితృశ్రాద్ధాలు చేసినంత మాత్రాన మనకు ఎలాంటి మైల ఉండదండి. ఎలాంటి సూతక మైల ఉండదు. కాబట్టి ఇంట్లో దైవారాధన యథావిధిగా చేసుకోవచ్చు. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈ పితృశ్రాద్ధాలు, పితృకార్యాలు కూడా నిర్వహించాలి. దానికి దీనికి సంబంధం అనేది ముడిపెట్టకండి. ఇక ఈ పితృకార్యాలు, పితృశ్రాద్ధాలు కొందరికి నిషిద్ధము అని కూడా చెప్పారు. ఎవరెవరికి నిషిద్ధం. ఒకసారి దీన్ని బాగా గుర్తుపెట్టుకొని పాటించాలి. ఎక్కడెక్కడ నిషిద్ధం, ఎవరెవరికి నిషిద్ధం. మొదటిది, స్త్రీలు పితృశ్రాద్ధాలు నిర్వహించకూడదు. స్త్రీలు వేరే వారిచే నిర్వహింప చేయాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి, అతనికి కొడుకులు లేరు, కూతుర్లే ఉన్నారనుకోండి. ఆ కూతురికి భర్త ఉంటాడు, లేదా ఆ కూతురికి కొడుకు ఉంటాడు కదా, వారిచే నిర్వహించాలి. అలాగే కానీ కూతురు ప్రత్యక్షంగా కూర్చొని పిండ ప్రదానాదులు, తిలతర్పణాదులు వదలకు. స్త్రీలకు అర్హత లేదు. ఇక ఇంకొకరికి చిన్న పిల్లలకు 10 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలకు కూడా తిలతర్పణాలు వదలడం కానీ, శ్రాద్ధక్రియలు నిర్వహించే అర్హత అనేది లేదు. ఇక ఎవరైనా వివాహం అయిన కొత్త జంట సంవత్సరం లోపు
శ్రాద్ధ క్రియలు నిర్వహించకూడదు. వివాహమైన తర్వాత 1 సంవత్సరం లోపు వారి తాతగారికో, వారి తండ్రి గారికో శ్రాద్ధ క్రియలు నిర్వహించాల్సి వస్తే ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి కేటాయించి అతనిచే చేయించండి. లేదా ఇంట్లో పెద్దవారు నిర్వహించండి. కానీ వారు నిర్వహించకూడదు. అలాగే ఏదైనా గృహప్రవేశం అయిన కొత్త ఇంటిలో ఆ సంవత్సరము శ్రాద్ధ క్రియను నిర్వహించకూడదు. ఎందుకు అంటే వాస్తు పూజలు చేసి ఉంటాము. రకరకాల యొక్క ఆ పూజల యొక్క ఫలితము దృఢంగా ఇంటిని ఆవరించి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో పితరులు రావడానికి ఇష్టపడరు. అలాగే ఈ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించే రోజున చాలామంది ఇంకా కొన్ని సందేహాలు. ఇంటికి అలంకరణ చేస్తూ ఉంటారండి. ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారండి. అది కూడా పనికిరాదు. ఇంటికి ఏ రోజైతే మనం శ్రాద్ధ క్రియను నిర్వహిస్తున్నాం, కొందరు అమావాస్య రోజు నిర్వహిస్తూ ఉంటారు. లేదా మరికొందరు ఈ మరణించిన తిథి కాలాన్ని బట్టి 15 రోజులలో ఏదో ఒక రోజు నిర్వహిస్తూ ఉంటాం కదా! ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరాదు. ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి పితరులు రారు. కాబట్టి పితరులకు పెట్టే రోజునాడు మాత్రము, పెద్దలకు పెట్టే రోజు లేదా పెద్దల పేరుపై దాన ధర్మాలు బియ్యాన్ని ఇచ్చే రోజు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండరాదు. ఇదే కాకుండా ఇంటికి అలంకరణలు కూడా చేయరాదు. ఈ కాలంలో ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే ఈ పెద్దలకు పెట్టే రోజును చాలా ఉల్లాసంగా, సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. వాస్తవానికి మరణించిన పితరులు మన దగ్గరికి రావడము, మనకు ఆశీర్వాదాలు ఇవ్వడము ఒక రకమైన శుభసూచకమే అయినా ఇది సంతోషంగా చేయాల్సిన పండుగ కాదు. మరణించిన మన పితరులను ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకోవాల్సిన విషయము. ఎక్కువ అధిక సంతోషం పనికిరాదు. అలాగే ఇక ఇంటికి అలంకరణలు చేయడం, సున్నాలు వేయడము, పెయింట్స్ వేయడం లాంటివి కూడా చేయకండి. మనం శుద్ధి కోసము, శుద్ధి అంటే చాలామంది ఇంటికి సున్నాలు వేస్తే శుద్ధి అవుతుందని భావిస్తూ ఉంటారు. కాదండి. ఇంటికి వేసే సున్నం ఏం శుద్ధి ఉంటుందండి? అది కేవలము అట్రాక్షన్ ఇస్తుంది. మనము శుద్ధి అంటే ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం శుద్ధి, ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవడం శుద్ధి, ఇంటిని కడగడం శుద్ధి. అది చేస్తే సరిపోతుంది. కానీ ఈ పితృపక్షాలలో కూడా, పెద్దలకు పెట్టే రోజులలో కూడా డాంబికమైన పద్ధతులలో మనం చేయడం ద్వారా పితరులు సంతోషపడడానికి బదులు వారు బాధపడి మనకు శాపాన్నిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పితృపక్షాలు అనేది మనకు ఒక వరం అండి. మరణించిన మన వాళ్ళు మనతో ఉండే ఒక కాలం. ఈ వరమైన రోజులని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాము అనేది మన స్థితిని నిర్ధారిస్తూ ఉంటుంది. కాబట్టి మాకు అయ్యగారు దొరకలేదు, మాకు ఆచారం లేదు, మాకు శక్తి లేదు అనకుండా ఎవరికి తోచిన విధంగా వారు ఈ యొక్క పితృ శ్రాద్ధాలను తప్పనిసరిగా ఆచరించండి. మీరు ఆచరించండి, తప్పనిసరిగా మీ వంశాలు వృద్ధి అవుతాయి. మీకు వచ్చే అనవసరమైన ఆపదల నుండి విముక్తి పొందుతారు. అనుకోకుండా జరిగే కష్టాల నుంచి విముక్తులవుతారు. మీరు సుఖవంతమైన జీవితానికి ఈ యొక్క పితృపక్షాలు నాంది అవుతాయి. ఈ పితృపక్షాల్లో చేసే కర్మలే మనకు వృద్ధినిస్తాయి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. స్టార్ వి భక్తి ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా వరకు మీకు మంచి సమాచారాన్ని ఇచ్చే వీడియోలే చేస్తున్నామండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ మాకు చాలా అవసరమండి. మీ యొక్క ఒపీనియన్ని ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.